ఈ శ్రీముఖి అనటమే బిగ్ బాస్ లాంచ్ అయిన రోజు కామనర్స్ అందరు అయిపోయారు అని అనౌన్స్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి నాగార్జున రిక్వెస్ట్ చేసి సార్ ఒకే ఒక పర్సన్ తీసుకుందాము ఇది లాస్ట్ ఇంకా మళ్ళీ ఎవరు తీసుకోవద్దని రిక్వెస్ట్ చేసి ఆయన ఎవరు ఆ మనీష్ ఆయన ఆయన తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టి వెళ్ళిపోయింది ఆమె. మనీష్ ఆయన తీసుకొచ్చి ఇగో ఇట్లా జనాల మైండ్లకు అంతా రుద్ది శ్రీముఖి పోయి మంచి ఇంటికాడ ఉంది. సరే నేను ఏమంటున్నానంటే అసలు మనీష్ అనట ఆయనకు బిగ్ బాస్ ఏమర్థమైందో ఆయనకి ఏం తెలుసు ఏం తెలియదు ఆయన అగ్ని పరీక్ష ఎట్లా ఎదుర్కొన్నాడో ఎట్లా వచ్చినో తెలియదు కానీ ఆయనకైతే 0% అసలు బిగ్ బాస్లో పనికిరాని వ్యక్తి మనీష్ అనట ఆయన. ఇక మరి శ్రీముఖి ఉంది కదా ఈ మరి ఆమెకి ఏం నచ్చిందో ఎట్లా నచ్చిందో మరి ఆమె ఎందుకు సెలెక్ట్ చేసిందో ఏమో తెలియదు కానీ అనవసరంగా తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టినట్టు అనిపిస్తుంది. అది విషయం ఏంటంటే ఆయనకున్న తలపొగరు, ఆయనకున్న మాట దురుసు, ఆయనకున్న యాటిట్యూడ్ మరీ అతి చేసే విధానం అనేది చాలా బోరింగ్గా చూసే వాళ్ళకి చాలా చిరాకు అనిపిస్తుంది. అసలు ఆయన నిన్న టాస్క్లో కూర్చొని టీవీ బంద్ చేసి కూర్చోవాలనిపించింది ఫస్ట్ నాకు అనిపించింది. కానీ ఎంతమంది టీవీ బంద్ చేసేది తెలియదు. మీరు బంద్ చేస్తే కమెంట్ చేయండి. అసలు విషయం ఏంటంటే అరే నేను స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం ఒక 2 days 1 day కామ్ ఉన్నాడు హౌస్లో. ఆ నెక్స్ట్ డే నుంచి ఇక మొదలుపెట్టిండు. మొన్న ఏమంటాడు రామురావుని పట్టుకొని నువ్వు ఇన్నోసెంట్గా ఉంటావు, నువ్వు కెమెరాల ముందు ఓ రకంగా ఉంటున్నావు, పక్కన ఓ రకంగా ఉంటున్నావు, మా ముందు ఒక రకంగా ఉంటున్నావు, నువ్వు నటిస్తున్నావు, అసలు నీకు బిగ్ బాస్ అర్థం కాలేదు, నువ్వు కరెక్ట్ పర్సన్ కాదు అంటాడు రామురావుని పట్టుకొని. ఇది ఈయన ఏదో కరెక్ట్ పర్సన్ అయినట్టు, ఈయన నటించినట్టు, ఈయనకి అన్నీ అర్థమైనట్టు అని అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈయన బిగ్ బాస్ నుండి వచ్చే వారం తీసి పడేసి అయ్యిపోతుంది. నీ మీద నాకు నమ్మకం లేదు అంటాడు. మళ్ళీ మొన్న ఏమంటాడు ఈ మధ్యలో వాళ్ళ కామనర్స్ అందరితోని ఓన్లీ కామనర్స్ అందరూ అక్కడ కూర్చుంటారు. అక్కడ కూర్చొని అది మీటింగ్ పెట్టినప్పుడు నేను ఎవ్వరిని నాకు ఎవ్వరి మీద నమ్మకం లేదు, అసలు నేను ఎవ్వరిని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దొంగలు, నాకు ఎవరిని నమ్మాలనిపించట్లేదు, నేను వారిని అమ్మ మరి ఎవరిని నమ్ముతాడేనే బిగ్ బాస్ కూడా నమ్ముతాడో నమ్మడం నాకు తెలిసి. బిగ్ బాస్ చెప్పింది కూడా నిన్ను కూడా బిగ్ బాస్ మీరు చెప్పింది కూడా తప్పంటాడేమో. అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళని ఎవరు కనీసం 14 మంది ఉంటారు, 14 మందిలో కనీసం 10 మంది రాంగ్ అనిపించాం, 4 కరెక్ట్ అనిపిస్తారు, 4 కరెక్ట్ రాంగ్ అనిపిస్తాం, 10 మంది కరెక్ట్ అనిపిస్తారు కదా. ఇది లేదు అది లేదు ఏం లేదు, అసలు ఎవరిని నమ్మరంట ఆయన. నాకు తెలిసి ఎవరిని నమ్ముతాడంటే ఆయన శ్రీముఖిని నమ్ముతాడు. ఆయన మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్తారు కదా, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ శ్రీముఖిని నమ్ముతాడు. శ్రీముఖి గారు మీరు నన్ను పంపించుడు అదే కరెక్ట్, అంత మీకు అన్న బద్దులు అని చెప్పేసి. నిన్న జరిగిన టాస్క్లో ఆ కెప్టెన్ టాస్క్ జరిగింది కదా, ఆ టాస్క్ ఇంకా పూర్తి కాలేదు. అరే నన్ను చూస్తుంటే అసలు అంత విపరీతంగా అసలు దాన్ని ఏమంటారు పొగరు, మాట దురుసు, నేను చేసేది కరెక్టు, మీరు అందరు గమ్మున ఉండాలి, నాకు అన్నీ తెలుసు, ఇది ఏందో అర్థం కాలే. అనవసరంగా ఇమానియల్ను బలి చేసిండు. ఆ ఇమానియల్ను ప్లస్ ఆయన సహచరుడు ఆ భరణి ఇద్దరిని అనవసరంగా ఆ గేమ్ నుండి తప్పించుండు ఆయన. అంత చెప్తున్నా చూసే వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది ఏమర్థమై ఎవరైతే మీరు టాస్క్ అర్థమైంది కదా, అది కాళ్ళ కింద పట్టి లాగినప్పుడు ఎవరైతే భూమి మీద కాలు అంతుందో వాళ్ళు ఆ పోటీ నుంచి తప్పుకున్నాడు. ఈయన దానికి సంచాలకుగా ఉన్నాడు. ఎవరు మనీష్, ఈయన పెద్ద మనీష్ సంచాలక్. 100% చూసే ఆడియన్స్కి అర్థమైంది మనీష్ చేసింది చాలా తప్పు అని చెప్పేసి. 100% తప్పే. ఇమానుయల్ పోయినప్పుడు అది తీసుకొచ్చినప్పుడు నువ్వు తీయొద్దని చెప్పాలి, కొంచెం బాగమని చెప్పాలి, లేకపోతే నేను చెప్పినప్పుడు తీయమని చెప్పాలి. మిగతా దానికి ముందు ఇద్దరు తీసిరు, వాళ్ళకి లేని అబ్జెక్షన్, వాళ్ళకి నేను అభ్యంతరము. ఇమానుయల్ వచ్చేవరకు ఈయన పెట్టేసిండు. నేను తప్పు చేయలేదని ఎంత అరిచినా, ఇమానుయల్ ఎంత వాదించినా ఈయనే పట్టించుకోడు అసలే. ఏదైనా ఉంటే బిగ్ బాస్ నాకు వార్నింగ్ ఇస్తాడు. ఇంకేదైనా ఉంటే నేను నాగార్జున గారు వచ్చిన తర్వాత నేను మాట్లాడతా, ఏమైనా ఉంటే నా మీద కంప్లైంట్ చేయి, నీకు ఏమైనా అంత ఉంటే నన్ను నామినేట్ చేయి, నేను చేసేది కరెక్టు, నేను సంచాలకుని. ఒన్ని దుంపలే ఇది ఎక్కడికి వెళ్ళరా బాబు. నాకు చిరాకు అంటే వరస్ట్ క్యాండిడేట్. అసలు చూడాలనిపిస్తలే ఆయన ఫేస్ కానీ, ఆయన మాటలు కానీ, ఆయన ఏం చూడాలనిపిస్తలేదు. ఇంకా ఆయన గేమ్ ఎట్లా ఆడుతుందో తెలియదు. ఇంతవరకు ఒక గేమ్ కూడా ఆయన ఆడింది లేదు. ఇట్లా పోతే ఈ టాస్క్లో నిన్న కెప్టెన్ టాస్క్లో నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రామురావుడు విన్నర్ అవుతాడు అనుకుంటున్నాం. మీరేమవుతారు అనుకుంటారు? మీరు కూడా మీకు ఆలోచన ఉంటుంది కదా, ఎవరైతే గెలుస్తారో అనుకుంటారు ఒకసారి ఆ గెజెట్ చెప్పండి. సో నేను చెప్పాలా, నేను కంటెంట్ చెప్పాలనుకున్నాను. ఈ మనీష్ అనేది ఆయన చాలా వరస్ట్ క్యాండిడేట్. ఆయన మాట్లాడరాదు, చేయరాదు, అసలు ఒక రకమైన బ్రహ్మాండమైన చిరాకు అనిపించింది కాబట్టి ఈ చిన్న విషయం చెప్దామని వీడియో చేస్తున్నా.
మీకు నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ ప్లీజ్.